ఫ్రెండ్స్, ఇద్దరు ఫోక్ డాన్సర్లు వీళ్ళైతే దొరికిపోయారు. ఏ విషయంలో దొరికిపోయారు అనేటువంటిది అయితే మీ అందరికీ తెలుసు. వీళ్ళిద్దరైతే బెడ్ సీన్లు చేసుకుంటా, అబ్బా అయ్యా వదురు ఇలాంటి సీన్లు చేసుకుంటా అయితే దొరికిపోయారు బెడ్ పైన. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇండైరెక్ట్ గా రూమ్ లో అయితే దొరికిపోయారు. ఎవరికి కాదు, ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకి. అయితే ఇక వాళ్ళిద్దరిని రూమ్ లో పట్టుకున్న తర్వాత ఈ భార్య అనేటువంటి ఆమె ఉంది కదా, ఆమె వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత బాగా అంటే బాగా వైరల్ అయ్యింది. అయితే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఏమనుకుందో ఏమో కానీ మొత్తం నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, ఈశ్వర్ గాడు ఎలాగో ఆ మాధురి రాథోడ్ని పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, లాస్ట్ కి చెడిపోయేది మొత్తం నేనే అని చెప్పి ఆమెకి ఏమనిపించిందో ఏమో కానీ ఇంటర్వ్యూస్ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమెయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తుందన్నమాట. ఏమని అంటే తన భర్త ఉంటాడు కదా ఈశ్వర్ సాయి అనేటువంటి వ్యక్తి, తన తప్పు ఏం లేదు, మొత్తం ఆ మాధురి రాథోడే చేసింది అంతా, నా భర్తని తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి మొత్తం గలీజ్ సాష్టలు చేసింది ఆమెనే అని చెప్పి అయితే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అయితే చెప్పుకుంటైతే వస్తుందన్నమాట. ఇలా చెప్పడానికి అయితే సిగ్గు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాళ్ళ భర్త శుద్ధపూసన. ఫస్ట్ ఫీలింగ్స్ వచ్చేది, ఫస్ట్ కామం పుట్టుకొచ్చేది మాత్రం మీరు నమ్మిన నమ్మకపోయినా మొగ వాడికే వస్తుంది. వాడే ఏదో తోలుకోయి వాడే రూమ్ లో తీసుకువెళ్లి ఆ మాధురి రాథోడ్ని మొత్తం ఏదో ఒకటి చేసింది మొత్తం వాడే. కానీ ఈమెయితే సమర్థించుకుంటైతే వస్తుందన్నమాట ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఇంటర్వ్యూస్ లలో తప్పు మొత్తం మాధురి రాథోడ్దే అని చెప్పి అయితే చెప్పుకుంటైతే వస్తుందన్నమాట. అలా అని చెప్పి మాధురి రాథోడ్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి మీరు కూడా చెప్పుకుంటైతే రావచ్చు, కానీ నేనైతే ఎవ్వనికైతే సపోర్ట్ చెయ్యను, ఇద్దరు తప్పే చేశారు. సిగ్గు లేకుండా ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య మొత్తం వీడియో తీస్తుంటే అసలు ఈమెకు ఏం సిగ్గు శరం ఏమీ లేకుండా బెడ్ పైన అదే విధంగా ప్యాంటు లేకుండా అయితే కూర్చొని అయితే ఆ రగ్ అయితే కప్పుకుంది. అర్నియమ్మ వాళ్ళు వీడియో తీస్తున్నారు, నేను ఏదైనా రూమ్ లోకి పెరిగి దావుకోవాలి అనేటువంటిది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మొత్తం ఎర్షినోళ్ళ లాగైతే ప్యాంటు లేకుండా ఏం తెలియదు నాకు అన్నట్టయితే శుద్ధ పూస లాగైతే బెడ్ మీద అయితే కూర్చుందన్నమాట రగ్గ కప్పుకొని. ఇక ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో. అసలు ఫోక్ డాన్సర్లు చేస్తున్న వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ వల్ల. అండ్ ఇక ఈ మాధురి రాథోడ్ ఆ ఈశ్వర్ సాయి అనేటువంటి వ్యక్తి ఇద్దరు రూమ్ లో ఎలా దొరికిపోయారు అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి అయితే వెళ్లిపోయిందంట. ఇక ఈశ్వర్ సాయి అనేటువంటి వ్యక్తి నా భార్య ఎలాగో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్లిపోయింది కదా, ఇక ఎలాగైనా సరే మాధురి రాథోడ్ని ఇంటికి రప్పించి ఈ పని చెయ్యాలి అని చెప్పి అయితే రప్పించాడంట. ఇక పక్క ఫ్లాట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదంతా గమనించి వాళ్ళ భార్యకి అయితే ఫోన్ చేశాడంట. ఏ భార్యకి? ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకి. ఇక ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి నుంచి ఎంబడే స్విఫ్ట్ కార్ లో ఒక ఇద్దరి వాళ్ళ ఫ్రెండ్స్ ని వేసుకొని అయితే వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చిందంట. వచ్చిన తర్వాత డోర్ కొడితే డోర్ తీసిన తర్వాత అండ్ ఇక ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, వాళ్ళిద్దరు వేసుకున్నటప్పుడు అసలు ఎలా డోర్ తీస్తారు అని చెప్పి అయితే మీరైతే అనుకోవచ్చు. జొమాటోలో అయితే ఫుడ్ అయితే వాళ్ళైతే ఆర్డర్ చేశారంట. ఇక డెలివరీ బాయ్ వచ్చాడేమో అని చెప్పి ఈశ్వర్ సాయి వెళ్లి డోర్ దగ్గరికి వెళ్లి డోర్ తెరిచి చూస్తే తన భార్య అయితే ముందైతే కనబడుతుంది. ఇదంతా మొత్తం అయితే అతనైతే షాక్ అయిపోయాడంట. ఇక ఆ తర్వాత ఏం జరిగింది సంగతి అనేటువంటిది అయితే మీరైతే ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఈ వీడియో అయితే మొత్తం అయితే చూసారని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఆ తర్వాత మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఇదంతా వైరల్ అయిన తర్వాత ఇక్కడ సంసారం మొత్తం ఆగమయ్యేది నాదే అని చెప్పి ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అయితే అనుకుందంట. వాళ్ళ ఎలాగో మంచిగా వేసుకున్నారు రూమ్ లో, మంచిగా వాళ్ళు పెళ్లి చేసుకొని అయితే వాళ్ళైతే ఒక లైఫ్ అయితే సెట్ అయిపోయారు. ఇక్కడ నాకే మొత్తం బొక్క, నా కొడుకు ఉన్నాడు, నాకు నా పరిస్థితి ఏంటి, అందరూ నన్ను ఎవడు మళ్ళీ సెకండ్ పెళ్లి కూడా ఎవడు నన్ను చేసుకోడు అని చెప్పి ఆమె అయితే చాలా బాధపడి ఇంటర్వ్యూలోకి వెళ్ళి మరి నా భర్త చాలా మంచోడు, మొత్తం ఆ మాధురి రాథోడే చేసింది అని చెప్పి నిందే మొత్తం అయితే ఆ అమ్మాయి మీనైతే తోసేసింది ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య అయితే. మరి ఈమెయితే వాళ్ళ భర్తని ఈశ్వర్ సాయిని అయితే సమర్థించుకుంటా ఆయన తప్పేం లేదని చెప్పి అయితే ఆమె అయితే చెప్తుంది. కానీ ఈ మ్యాటర్ ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని తగాలు తగులుతాయి అనేటువంటిది అయితే ఇంకా అయితే వెయిటింగ్ అయితే చెయ్యాలన్నమాట. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి, మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో పైన మీ ఆలోచనలనే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.